ఢిల్లీలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఎన్సీఆర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.1గా తీవ్రత నమోదైంది. భూమి కంపించడంతో ఢిల్లీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఢిల్లీలో ఇవాళ ఉదయం 9:04 స్వల్ప భూకంపనలు తలెత్తాయి. ప్రధానంగా భూకంపం ఏర్పడినటువంటి పరిస్థితి ఢిల్లీలోని పరిసర ప్రాంతమైనటువంటి ఢిల్లీ, గజియాబాద్, గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. దాదాపు 10 నిమిషాల పాటు ఈ వివిధ ప్రాంతాల్లో కూడా ఈ భూకంప ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క ప్రజలు ఈ యొక్క స్వల్పంగా ఏర్పడినటువంటి భూకంపం కారణంగా కొంత భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రి కూడా చెల్ల చేతులుగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. బిల్డింగ్లు కూడా కొంత పంపించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా దేశ రాజధానిలో ఇవాళ ఉదయం 9 గంటలకు సంబంధించినటువంటి ఈ యొక్క భూకంపానికి సంబంధించి రిక్టర్ స్కేల్ పైన 4.1 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది అనేది కూడా ఈ యొక్క నేషనల్ ఎర్త్క్వేక్ సెంటర్ తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క భూకంపం ద్వారా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోయినప్పటికీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు ఢిల్లీ, గజియాబాద్, గురుగ్రామ్, నోయిడా ఈ ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం, వెంటనే ఇళ్ల నుంచి పరుగులు తీయడం, అదేవిధంగా ఇల్లు కూడా స్వల్పంగా కదిలినటువంటి ఇది కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇవాళ దాదాపు 9:04 నుంచి 10 నిమిషాల పాటు ఈ యొక్క భూకంపానికి సంబంధించినటువంటి ప్రకంపనలు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆందోళనకు గురైనటువంటి స్థానికులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురవుతూ కూడా ఆహారాలకు ఇళ్ల నుంచి పరుగులు తీసి వారి యొక్క పిల్లలు వారంతా కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే పూర్తి స్థాయిలో కూడా దీనివల్ల ఎటువంటి నష్టం జరగలేదు. కాకపోతే పూర్తి స్థాయిలో కూడా కొంత భూమి పంపించడం, అదేవిధంగా భవనాలు స్వల్పంగా కదిలినట్టు గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.